అడిషనల్గా ఇంకో ట్రామాలు పెట్టుకుంటే ఇంకా ఎక్కువ సెగ్రిగేట్ అవుతుంది సార్. ఇప్పుడు ఒక ట్రామా ఒకటి మళ్ళా నువ్వు డస్ట్బిన్ కాకూడదు ఇక్కడ. ఆ నెట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. నువ్వేం చేస్తావు తెలియదు. ఒకవేళ అవసరమైతే క్లోజ్డ్గా పెట్టి మళ్ళీ కిందన పడడం ఎత్తకడం అవి రాకూడదు. ప్లాస్టిక్ బిన్ మార్గా వచ్చి దాంట్లో కరెక్ట్గా బయట పెట్టు, ఆ మోల్డ్ చేయి. అప్పుడు ఇది రాకూడదు. ఇది ఇంకా నువ్వు జంగల్లో ఉన్నావు, పాత రోజుల్లో ఉన్నావు. మోడర్నైజేషన్ రావాలి. యూ డూ దాట్ చేసి ఇక్కడంతా నాకు ఇక్కడ పడకూడదు. అది కూడా చెత్త వేయడంలో కూడా 25 మెట్రిక్ టన్స్ వచ్చినప్పుడు కెన్ యూ గెట్ ఆటోమేటిక్ అన్లోడింగ్? టిప్పరే దాన్ని ఏమంటారు, ఇది ఉంది కదా టిప్పర్లో హైడ్రాలిక్. అది ఇక్కడ తీసుకొచ్చి అక్కడే ఈ కన్వేయర్ ఉంది కదా, డైరెక్ట్ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతుంది సార్. వెళ్ళిపోతే మన ఏదైతే లారీ వస్తుందో డైరెక్ట్ బిల్లో అన్లోడ్ చేస్తాం. దట్ హైడ్రాలిక్ పెట్టేసి ఎవ్రీథింగ్ కొంచెం వీలైనంత వరకు మెకనైజ్డ్గా ఉండాలి. దాన్ని మనం సెపరేట్ లోడ్ చేయవలసిన లేదు, ఆటోమేటిక్గా అన్లోడ్ చేసుకుని. అవి కూడా నాకు ఫుల్ ప్రూఫ్ ఉండాలి. ఎక్కడ స్మెల్ రాకూడదు, ఎక్కడ కూడా ఇది రాకూడదు. యూ హ్యావ్ టు కంప్లీట్ టోటల్ ప్రాసెస్ ఎండ్ టు ఎండ్, సీల్డ్, హైజెనిక్, పొల్యూషన్ ఫ్రీ, వీక్లీ. మళ్ళీ ఈ ఏరియా చేశారు అనుకో, ప్రతి ఒక్కరు ఇక్కడ గొడవ చేస్తారు. ఈ ఏరియా అంతా కంపు అయింది. ఫస్ట్ డే ఎక్స్పెరిమెంట్కి స్టార్ట్ చేసావు, రేపటి నుంచి ఇవన్నీ పడతా ఉంటే ఏరియా అంతా వస్తున్నట్టు రాకూడదు. చేసినప్పుడు యూ టేక్ ఆల్ ప్రికాషన్స్, యూ వర్క్ ఇట్ అవుట్. మోడల్ తయారు చేస్తాం. యా, మీరు చేయండి. ఇది చేసిన తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయో అనేది ఇక్కడికి పెడదాం. ఇది ఎక్స్పాండ్ కూడా చేద్దాం. వెహికల్